ఎన్ని బాధలు వచ్చినా మనల్ని విడిచిపెట్టాడు అని అంటే దాని వెనుకల ఆయన యొక్క మహాకృప మన మీద ఉందని అర్థం. ఆయన మహాకృప మన మీద ఉంది కాబట్టి అంటే ప్రతిరోజు మనం గడుపుతున్నాం, ఈ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అంటే ఆయన కృపయే. హల్లెలూయా. మనం ఇంతకుముందు ఈ విధంగా ఆరాధించేవారం కాదు, ఈ విధంగా దేవుని సన్నిధికి వచ్చేవారం కాదు. పడిపోయిన వారు, చెడిపోయిన వారం, ఎక్కడో ఉన్నవారం. కానీ దేవుడు తన మహాకృపను బట్టి మనకి తెలియకనే ఆయన మనల్ని ప్రేమించాడు. ఆమేన్. ఆయన ఎన్ని బాధలు వచ్చినా మనల్ని విడిచిపెట్టాడు అని అంటే దాని వెనుకల ఆయన యొక్క మహాకృప మన మీద ఉందని అర్థం. ఆయన మహాకృప మన మీద ఉంది కాబట్టి అంటే ప్రతిరోజు మనం గడుపుతున్నాం, ఈ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అంటే ఆయన కృపయే. హల్లెలూయా. మనం ఇంతకుముందు ఈ విధంగా ఆరాధించేవారం కాదు,